ఈ ముందు విజయవాడలో ఉన్నప్పుడు ఎప్పుడైతే సంపత్ నాయక్ మంగ్లీ కాల్ చేసిందో, మంగ్లీ కోసం ప్రెస్ మీట్ పెట్టన్నా దీని గురించి ఒక చిన్న సెటిల్మెంట్ అనేది ఒకటి మాట్లాడారు. సెటిల్మెంట్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి సంపత్ నాయక్ బయటకు వచ్చి అరుస్తా ఉన్నాడు. అంటే కాంట్రవర్సీ క్వశ్చన్ పెట్టిండ్రు ఇప్పటిదాకా. మీకు ఫోన్ చేసింది అయితే ప్రెస్ మీట్ కోసమే కదా మంగ్లీ గారు? ప్రెస్ మీట్ నాకు పెట్టమని కూడా చెప్పింది, మాట్లాడమని చెప్పింది. మాట్లాడమంటే నేను కూడా ఆ రోజు చెప్పాను, నాకు తెలిసి అన్న మీరు ఇంత కష్టపడ్డారు కదా, ఇంత తీసు మూతి మీదకి వెళ్తే అంతే పడతావు, ఇంత తమాషాలు చేస్తున్నావు అని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు మధుకు నీకు సంబంధం లేదన్నావు, నాకు ఫోన్ చేసినప్పుడు మధు ఎవరు నా దగ్గర రాలేదన్నావు. ఇక్కడ మధుకు నాకు సంబంధం లేదని నువ్వు నన్ను మోసం చేసి, ఇది మధు వాళ్ళ ఇల్లు, మీతో కాల్ మాట్లాడినప్పుడు అప్పుడు నాకు సంబంధం లేదను, కానీ మధుకు మీకు సంబంధమే ఉంది కదా. నల్గొండలో వీడు దోషి, అక్కడ ఉన్న ఎస్పీ వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు, నువ్వు ఒక సెలబ్రిటీ స్టేటస్ లెక్కున్నావు, నీకు ఇదంతా తెలియదా? మీరు ఇంతకు ముందు అరే బ్రహ్మాండమైన క్వశ్చన్ వేసింది, సెటిల్మెంట్ కాలేదు అనుకుంటే అన్నారు. ఒకవేళ గిరిజన బిడ్డల మీద ఉన్న ఇంత సంపత్ నాయక్ ఇంత ప్రేమ ఉంది కదా, మరి ఎందుకు ఇంత లేట్ అయింది? అంటే ఆల్రెడీ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాకా కూడా సంపత్ నాయక్ ఎక్కడ పోయినట్టు. మధుగానికి మీ చిన్న చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దామనేది అది అందరు చెప్తున్న మాట, నాకు కూడా చెప్తున్న మాట. మధుగాడు నీకు అసలైంది నీ పార్టీలో ఏ విధంగా వచ్చిండు అనేది ఆడపిల్ల విషయం. నేను ఏమంటున్నా, ఆరోపణ అనుకోవచ్చా, ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? మీ ఛానల్ హైప్ కావడానికో లేకపోతే ఈ క్వశ్చన్లకు నేను హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే మంగ్లీ ఇష్యూ 200 కోట్లు స్కామ్ ఏదైతే ఇష్యూ ఉందో, ఆ ఇష్యూ గురించి ఈ మధ్య సంపత్ నాయక్ అన్న కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎందుకు లేట్ అయింది అంటే, ఎప్పుడో స్టార్ట్ అయిన సంఘటన ఇది. ఒక 1 మంత్ అవుతుంది ఇది జరగబట్టి, మీడియాలో హల్చల్ జరుగుతూ ఉన్నది. సంపత్ నాయక్ అన్న చాలా లేట్గా రియాక్ట్ అయ్యిండు. ఎందు గురించి సంపత్ నాయక్ అన్నకు కూడా మరి మంగ్లీ గారు కాల్ చేయడం జరిగింది. దేని గురించి కాల్ చేశారు, అసలు ఏం సంభాషణ జరిగింది, కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం జరుగుతూ ఉన్నది? సంపత్ నాయక్ అన్న ఇన్ని రోజులు ఏడిపోయిండు, ఇప్పుడు ఏదో లేట్గా వచ్చినా లేటెస్ట్ అన్నట్టు సడన్ వచ్చి ఒకటేసారి బాంబులు పేలుస్తా ఉన్నాడు. ఏంది బేసికల్గా ఇక్కడ లేట్ అనేది కాదు, ఒక వ్యక్తి పైన ఇది జరిగినప్పుడు నా దగ్గర కొంతమంది బాధితులు రావడం జరిగింది. ఈ బాధితులు వచ్చిన తర్వాత ఏంటంటే దీంట్లో నిజాలు ఎంత అనేది కనుక్కోవాల్సిన అవసరం కూడా నాకు ఎంతైనా ఉంది. అయితే దాని క్రమంలోనే మంగ్లీ గారికి దగ్గర ఎవరైతే ఉంటారో ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కూడా నేను చెప్పిన. ఎందుకు నా దగ్గర బాధితులు వచ్చిండ్రు ఎవరు మంగ్లీ గారి పైన అనేసరికి, అరే మా జాతి బిడ్డ, ఒకసారి దీనిలో అబద్ధం ఎంత ఉందో నిజం ఎంత ఉందో అని తెలుసుకో అని చెప్పిన. దాని తర్వాత నేను కొన్ని రోజులు ఇక్కడ లేను, నేను విజయవాడ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకసారి సిస్టర్ కాల్ చేసింది. మంగ్లీ గారు కాల్ చేశారు. మంగ్లీ గారు కాల్ చేసి ఏమన్నారంటే, అన్న నా పైన ఇట్లా నిందారోపణలు. అప్పటికే ఈ మీడియా నేను చూసేసరికి పంజాగుట్టలో ఒకటి ప్రెస్ మీట్ చూడడం జరిగింది. అంతకు ముందు చాలా ప్రెస్ మీట్ అంటే నేను చూసింది రెండు జరిగినాయి అనుకుంటా. లేదు, ఆ పంజాగుట్ట జరిగిన తర్వాత ఉస్మానియా జరిగింది, అది వేరే వాళ్ళు పెట్టిండ్రు. అంటే లేదు పంజాగుట్టలో పెట్టక ముందుకే ఉస్మానియాలో ఆల్రెడీ బాధితులు వస్తే క్వశ్చన్ వేసింది నేనే. అంటే నాకు అది ఐడియా లేదు. పంజాగుట్టలో పెట్టింది మొన్న 4-5 days బ్యాక్. ఇది ఒక 1 week బ్యాక్. ఇది మేము చేసింది ఇది చేసి దగ్గర 15-20 days అవుతా ఉన్నది. అయితే నాకేందంటే నాకు వాళ్ళు అంటే నాకు వీళ్ళు బాధితుల తరపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని మంగ్లీ గారికి అప్రోచ్ అవ్వడం జరిగింది. మంగ్లీ గారికి మరి ఇదంతా అబద్ధం. మీకు మంగ్లీ గారు మేజర్ గా కాల్ చేయడానికి గల కారణాలు ఏంటి? ప్రెస్ మీట్ పెట్టడానికా, లేదంటే నా గురించి ఫాస్ట్ గా మాట్లాడని చెప్పడానికా? అయితే నేను ఏమన్నానంటే, ఒకవేళ దీంట్లో కానీ మేము రియాక్ట్ అయితే దీని నుంచి వచ్చే పరిమాణాలు చాలా వేరుగుంటాయి, వేగంగా ఉంటాయి. కాబట్టి ఇది అబద్ధమా నిజమా అనేది తెలుసుకొని నేను చెప్పినట్టు. సో అప్పుడేం చేసిందంటే, మన ఎవరు మంగ్లీ గారు నాకు ఫోన్ చేసి అన్నా మరి ఏంటిది మరి నా పైన ఇట్లా నిందారోపణలు అవుతున్నాయి, మీరు నాకు సపోర్టెడ్గా ఉండాలి, మీరు నాకు సపోర్టెడ్గా ఉంటే నాకు ఒక ప్రెస్ మీట్ సపోర్టెడ్గా పెట్టమన్నది. సో అయితే నేనేమన్నానంటే, అమ్మ నేను ఇట్లా బాధితులే నా దగ్గరకు వచ్చిండ్రు, ఇది నిజమా కాదని నేను తెలుసుకోవాలి, మీకు నేను సపోర్టెడ్గా పెట్టమంటే నేను ఈ విధంగా పెట్టను, నేను నిజాలు తెలుసుకుంటే లేదన్నా నేను నిజమే చెప్తున్నాను, నేను నిజమే చెప్తున్నాను అన్నది. ఏం చెప్పింది
ఆ మధుకు ఆ మెయిన్ కల్పరేట్ అయినవాడు మధు ఎవడైతుండో వానికి నాకు సంబంధం లేదు. నేను ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒక ప్రోగ్రాంకి పోతా అంటే నేను పోయొచ్చిన అంతే అని చెప్పింది. ఇదే కదా నేను మళ్ళీ అడిగినాను, ఇదేనా నిజమని అడిగాను. ఇంతే కదా ఇదే కదా నిజం అని నేను అడిగితే ఇదేనన్నా నిజం, దీంట్లో ఇంకేం లేదంటే అమ్మ మరి తర్వాత చూడండి అని కూడా చెప్పిన. నేను చాలా క్లియర్గా చెప్పిన. అంటే ఒక చిన్న మాట, ఇది మీరు తప్పుగా అనుకోండి, వేరే బయట వినిపిస్తున్నమాట. ఈ ముందు విజయవాడలో ఉన్నప్పుడు ఎప్పుడైతే సంపత్ నాయక్ మంగ్లీ కాల్ చేసిందో, వీళ్ళు ఈ మంగ్లీ కోసం ప్రెస్ మీట్ పెట్టన్నా దీని గురించి ఒక చిన్న సెటిల్మెంట్ అనేది ఒకటి మాట్లాడారు. సెటిల్మెంట్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి సంపత్ నాయక్ బయటకు వచ్చి అరుస్తా ఉన్నాడు. ఇప్పుడు మంగ్లీ మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అనేది ఒక చిన్న బయట డిస్కషన్ అయితే జరుగుతా ఉన్నది. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే కాంట్రవర్సీ క్వశ్చన్ పెట్టిండ్రు ఇప్పటిదాకా. సంపత్ నాయక్ తగ్గలేదు, ఎందుకు తగ్గలేదంటే అడిగినంత. నీకు ఒక మాట చెప్తున్నాను, మీకు ఫోన్ చేసింది అయితే ప్రెస్ మీట్ కోసమే కదా మంగ్లీ గారు? ప్రెస్ మీట్ నాకు పెట్టమని కూడా చెప్పింది, మాట్లాడమని చెప్పింది. మాట్లాడమంటే నేను కూడా ఆ రోజు చెప్పాను, నాకు తెలిసి దీనిపైన ఏ విధంగా పోరాటం చేస్తున్నాం తమ్ముడు అశోక్తో కావచ్చు. తమ్ముడు అశోక్తో నేను చైత్ర విషయంలో కూడా ఆ అబ్బాయిని ఎందుకు అటువంటి కొత్త తరాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ప్రశ్నించేటోడు కావాలి, అడిగేటోడు రావాలి. ప్రశ్నించకపోతే ఇట్లా అనేక సందర్భంలో లక్ష్మి అనే అమ్మాయి మీరు కూడా అప్పుడు మనము పోలీస్ వాళ్ళని కూడా సస్పెండ్ చేయించాం, మీకు అన్ని తెలిసిందే. సో అందుకని చెప్పేసి దీనిలో ప్రతి విషయంలో కానీ తమ్ముని ఎందుకు అంటే కొంతమంది ఆ వినోదిని కానీ టాపిక్ డైవర్ట్ అయింది. నేను మంగ్లీ గారి గురించి అడిగిన. మంగ్లీ గారు మీరు ఒక సెటిల్మెంట్ మాట్లాడుకున్నారు, వాస్తవమా అవాస్తవమా? అంతే, 1 to finish. అది గిట్ట వాస్తవం అయితే నేను అక్కడికే పోయేటోని కదా, ఇక్కడికి ఎందుకు రావచ్చు? సెటిల్మెంట్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి అందుకే లేట్ అయింది సంపత్ నాయక్ మీడియాలోకి రావడానికి. ఎవరికి లేని తాటు నేను గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసిన. ఇప్పుడు చైత్ర అనే అమ్మాయి చనిపోయింది, దగ్గర ఆమెకు ఒక 1 CR దాకా ఇప్పించింది అందరి నుంచి. వాళ్ళ సొంత మామని, ఆ చైత్ర వాళ్ళ ఆడపిల్ల ఎవరైనా పాప చనిపోయినప్పుడు వాళ్ళ సొంత మామనే, అన్న మీరు ఇంత కష్టపడ్డారు కదా ఇంత తీసుకోండి అన్న అన్నారు. మూతి మీదకి వెళ్తే అంతే పడతావు, నేను తమాషాలు చేస్తున్నావు అని చెప్పి ఈ వీడియో ద్వారానే నేను చెప్తున్నాను. ఆ అబ్బాయి కూడా ఉన్నాడు, కావాలంటే అబ్బాయి కూడా మీరు కాల్ చేయొచ్చు. అదే విధంగా లక్ష్మి అనే అమ్మాయి విషయంలో కూడా అట్ట కూడా అన్న ఇది మీరు బయటికి తీసుకొచ్చిండ్రు, అది కూడా అడిగిండ్రు. మనం దానికి కూడా నేను ఒకవేళ నేను అంటే నా గురించి కింద కామెంట్స్ అంటే జనరల్గా మా వాళ్ళు ఇప్పుడు బంజారా కమ్యూనిటీ ఉన్న లీడర్లు మీకు అనేక మంది తెలుసు. ఒకవేళ నేను తప్పు చెప్పిన వాళ్ళైతే ఎక్కడో ఒక్కడ దొరుకుతాను కదా, ఒక దగ్గర తీసుకున్నాను. నేను ఒక 18 ఏళ్ళ నుంచి ట్రయల్ అవుతున్నా దీనికెళ్ళి, మీరు ఒక్కడైనా చూపించండి నేను బాజాబ్తో ఒప్పుకుంటా. బట్ అదే విధంగా ఇది కాకుండా ఒక అదంతొద్దు, ఈ మంగ్లీ విషయం చెప్పండి నాకు. చెప్పిన కదా ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి మంగ్లీకి మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఒక ఏమి లేని కాలంలోనే ధూమ్ధాములు చేసుకునేటప్పుడు, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కావచ్చు, అప్పుడు భిక్షు నాయక్ అన్న అనేట మీకు కూడా పరిచయం. ఆ అన్న వాళ్ళతో వచ్చేది 2-3 ప్రోగ్రాంలలో కూడా కలిసినాం, చాలా ప్రోగ్రాంలలో కలిసినాం. ఇక మా అంటే జనరల్గా ఎదుగుతున్న ఆడబిడ్డ సపోర్ట్ చేయాలి, ధూమ్ధాములలో కూడా హక్కున చేర్చుకున్నాం. అనేక ధూమ్ధాములు కూడా పిలిచినాం. మా కమ్యూనిటీ మీటింగ్లు ఏదైతుందో అక్కడ కూడా వచ్చేది. దాని తర్వాత ఆ విధంగానే ఉండేది, ఆ విధంగా చేసుకుంటూ పోయేవాళ్ళం. ఓకే, ఇప్పటికీ మంగ్లీ తప్పు చేసినట్టుగా ఈ కుంభకోణంలో మంగ్లీ ఉన్నట్టుగా ఎవిడెన్స్ ఏమన్నా సంపత్ నాయక్ దగ్గర ఉన్నాయా? నేను ప్రధానంగా ఇదే చెప్తున్నాను. మంచి క్వశ్చన్, ఇది జనాలకు కావాలి. నాకు ఫోన్ చేసినప్పుడు మధుకు నీకు సంబంధం లేదన్నావు, నాకు ఫోన్ చేసినప్పుడు మధు ఎవరో నా దగ్గర రాలేదన్నావు. అసలు మధుతో నాకు పనే లేదన్నా నేను ఇది కూడా గుచ్చి అడిగిన. మధుకు నీకు ఒకవేళ అంటే మెయిన్స్ ఈ ఆరోపణలకి సంబంధం ఉంటే ఇది జరిగేది పరిమాణాలు వేరే స్టెప్ కి తీసుకుపోతా అని కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పిన. 5 నిమిషాలు ఒకసారి మాట్లాడింది, 8 నిమిషాలు ఒకసారి మాట్లాడింది, చాలా క్లియర్ గా మాట్లాడింది. నేను అప్పుడు చాలా క్లియర్ గా ఒకసారి కేసు టేకప్ చేసుకుంటే మనుషులు తప్పులు చేయడం సహజం, మనుషులు తప్పులు చేయడం సహజం. ఆ తప్పును ఒకవేళ అయ్యుంటే నువ్వు దాన్ని ఏ విధంగా అయితే అది కూడా మన పెద్ద మనుషులు ఎవరున్నా కానీ పెద్ద మనుషులు మీన్స్ మన దాంట్లోకి వెళ్ళి కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మధుకు నాకు సంబంధం లేదని నువ్వు నన్ను మోసం చేసినావు. ఇది మధు వాళ్ళ ఇల్లు, మీతో కాల్ మాట్లాడినప్పుడు అంటే అప్పుడు నాకు సంబంధం లేదు, కానీ మధుకు మీకు సంబంధమే ఉంది కదా. ఇక్కడ ఉన్నది మధే కదా, అది మధు బిల్డింగే కదా, మధు బిల్డింగే. నువ్వు నన్ను మోసం చేయలేదా? ఓకే, బర్త్డే పార్టీలకు
తీసుకొచ్చింది మధు. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే బర్త్డే పార్టీలో కూడా నా ఫ్యామిలీ నంబర్స్ కలిపి చేసుకుంటున్నాము అని చెప్పింది అప్పుడు. మరి అందులో రమవతు మాది ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ నంబర్ అనుకోవచ్చా? నాకు ఇప్పుడేమో సంబంధం లేదంట. అసలు వీడు ఎట్లా ఫ్యామిలీ అవుతాడు? నల్గొండలో వీడు దోషి కదా, నల్గొండలో వీడు దోషి. అక్కడ ఉన్న ఎస్పీ వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు. నువ్వు ఒక సెలబ్రిటీ స్టేటస్ లెక్కున్నావు, నీకు ఇదంతా తెలియదా? ఓకే, మీ చెల్లెలకు చిన్న చెల్లెకి ఇద్దామని జనాలు అనుకుంటారు. నాకు కూడా సంబంధం, నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు మధుగాడు ఎవడో వాడు నాకు సంబంధమే లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర మీకు చెప్పింది కదా. నేనెవడో చెప్పడం కాదు, లేకపోతే మిగతా వాళ్ళు చెప్పడం కాదు. నువ్వు నన్ను కూడా మోసం చేస్తూ ప్రజల గురించి కొట్లాడటం, నాకు పాజిటివ్గా నువ్వు మీటింగ్ కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నా క్యారెక్టర్ పైన నువ్వు దెబ్బతీసినట్టు కదా. నాకు అక్కడ నచ్చలే. మళ్ళా చనిపోతున్నది మొత్తం నా బంజారా బిడ్డలే కదా చనిపోతున్నది. ఇంకో ఆరోపణ ఏంటంటే శివ ఎవరైతే ఉన్నారో శివకు 5 కోట్లు ముట్టినాయి, మంగ్లీకి 5 కోట్లు, శివ మంగ్లీ తమ్ముడు 5 కోట్లు ముట్టినాయి, మంగ్లీకి 5 కోట్లు ముట్టినాయి అని బయట ప్రచారం అనేది జరుగుతూ ఉన్నది. అన్న ఇప్పటిదాకా మాకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో మేము తెలుసుకున్నది, ఎందుకంటే మనం ఇక్కడ ఉద్యమాలకి వెళ్ళున్నాం, దట్టు గిరిజన సంఘాలకి వెళ్ళున్నాం కాబట్టి వాళ్ళ బాధితులతోనే కాబట్టి వాళ్ళ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్నుకున్న వాళ్ళు కూడా ఫీడ్ వచ్చేస్తుంది అన్న. ఇప్పుడు సంపత్ నాయక్ మంచోడా కాదా అనేటోడు నువ్వు నా ఎన్నుకుండేటోళ్ళకి ఎవరికి అడిగినా తెలుస్తుంది. ఇప్పుడు లోకల్ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది, అందరికీ తెలిసిపోద్ది. నేను అట్లా అంటున్నా. ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే దీంట్లో ఇది 10 కోట్లకు 12 కోట్లకు సంబంధించింది కాదు, ఇది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. మొన్న జహీరాబాద్లో కూడా ఒక సెటిల్మెంట్ కూడా జరిగింది. దాని ప్రకారం ఇలా లేటెస్ట్గా కర్ణాటకలో కూడా ఒక మంత్రి గారి మనవడు, పాపం చెప్తే బాధ ఉంటుంది, ఆ మనవడి దగ్గరికి వెళ్ళి 80 లక్షలు తీసుకురావడం. అప్పుడు కూడా వీళ్ళు ఎవరెవరైతే అప్పుడు అతని దగ్గర తీసుకొని పోయే దగ్గర డిఫెండర్ కార్ల మధుతో పాటు శివతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. శైలజ ప్లస్ అతను హిమకాంత్ రెడ్డి అతను కూడా ఉన్నాడు. వీళ్ళందరూ పోయినారు. వీళ్ళది ఒక సోపు టోపు వీళ్ళందరూ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చిండ్రు. దాని తర్వాత బెంగళూరుకు ఒక 25 కిలోమీటర్ దూరంలో కూడా ఒక 7 ఎకరాలు కొన్నది. దాని తర్వాత కర్ణాటకలో కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇదేదైతే నెల్లిమంగళ దగ్గర ఇప్పుడు ఎవరైతే 80 లక్షల బాధితుడు ఉన్నాడు అంటే మీన్స్ ఎవరైతే తీసుకున్నారో వాని పక్కనే ల్యాండ్ తీసుకున్నామని అంటే ఇట్లా మొత్తం వస్తున్నాడు. నేను మొన్న మీడియాలో అంటే నేను ముఖ్యంగా నిజంగానే మీరు ఇంతకుముందు బ్రహ్మాండమైన క్వశ్చన్ వేసిండు, సెటిల్మెంట్ కాలేదు అనుకుంటే అన్నారు. ఒకవేళ నిన్న మంగ్లీ దగ్గర నేను లైవ్లోనే ఉన్నాం, దేవుడు ప్రకృతి చూడండి, లైవ్లో ఉన్నప్పుడే మంగ్లీ గారు కాల్ చేశారు. ప్రత్యూష గారితో మాట్లాడేటప్పుడు నేను ఫోన్ తీసుకుంటే వెంటనే కట్ చేశారు. వినండి. ఒకవేళ తను నిజమే అయితే అన్నా మరి నన్ను ఎందుకు బ్యాన్ చేయాలి, నేను ఏం తప్పు చేసిన, నాకేంది ఏంటంటే నేను చెప్పేటోని కదా, మాట్లాడేటోళ్ళం కదా, నువ్వు ఏం తప్పు చేయనప్పుడు బాజాప్తగా నువ్వు అడుగుంటే నాకు మంచిగా ఉండేది. సో నేనేమంటా అంటే నాకు ఒక్కటే ప్రధానమైన కారణం, ఇక్కడ మోసపోయింది ప్రధానంగా 80% మంది గిరిజన అమాయక బిడ్డలు. నేను బలిసినోన్ గురించి కొట్లాడతలేను, నేను బలిసినోన్ వాళ్ళ దగ్గర ఎట్లయినా డబ్బులు వస్తాయి, కానీ పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కొట్లాడుతున్నాను, వాళ్ళకు అండగా ఉండాలనుకుంటున్నాను. వాళ్ళ గురించి ఇలా దేవరకొండ మల్లేపల్లి లేకపోతే ఈ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ తరపు నుంచి, లేకపోతే కర్నూలులో కూడా కావచ్చు, లేకపోతే మిగతా నిజంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే అక్కడ కూడా కర్నూలులో కూడా వీళ్ళపైన కేసులు పెట్టచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా మియాపూర్లో కూడా అంటే అక్కడ దగ్గర కూకట్పల్లి దగ్గర ఈయన ఎవరైతే కేసు పెట్టింది అని అనుకుంటున్నాడు. ముఖ్యంగా ఒకటి ఇంతకుముందు మీకు ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఆ 25 కోట్లు ఎవడైతే తీసుకున్నాడు, ఇవన్నీ కొన్ని వర్గాలుగా గ్రూపులు ఎక్కున్నాయి. బాలాజీది ఒక గ్రూపు, మధుది ఒక గ్రూపు, లేకపోతే ఈ భీమా నాయక్ది ఒక గ్రూపు. అంటే వీళ్ళందరూ మళ్ళా బంజారా బిడ్డల దగ్గరనే దోచుకోవడం అది చాలా మంచి పద్ధతి కాదు. దీన్ని అందరినీ అంటే పోలీసు మిత్రులకు నేను సవినయంగా ఒకటి వేడుకుంటున్నాను, మీకు చేతులైతే దండం పెడుతున్నాను. రాజకీయ నాయకులారా, ఇవాళ ప్రజలు మనకు ఓట్లేసింది ఎందుకంటే ప్రజలకు మనం అండగా నిలబడాలని తప్పిస్తే కానీ పేదోని రక్త మాంసాలు మనము లాగద్దు.
దయచేసి పోలీస్ మిత్రులు కూడా దీనిలో క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పేద బిడ్డలకు సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను. పేద గిరిజన బిడ్డల మీద ఉన్న ఇంత సంపత్ నాయక్ ఇంత ప్రేమ ఉంది కదా, మరి ఎందుకు ఇంత లేట్ అయింది? అంటే ఆల్రెడీ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాకా కూడా సంపత్ నాయక్ ఎక్కడ పోయినట్టు ఏం చెప్తారు? నాకు పంజాగుట్ట ప్రెస్ మీట్ దగ్గర తర్వాతనే నాకు ఇదంతా తెలిసింది. నేను అప్పుడు ఇక్కడ లోకల్ లేను, నేను బయటికి పోయినా నా కార్యక్రమాలకు, నా పర్సనల్ కార్యక్రమాలు, నా పార్టీ కార్యక్రమాలు కానీ నాకు మిగతా అన్నీ ఉంటాయి కాబట్టి నేను దానిపైన బయటికి పోయినా. అంతలోపు తెలుసుకోమని వేరే తమ్మునికి చెప్పిన. నేను అక్కడ ఉన్నప్పుడే నాకు కాల్ వచ్చింది. ఈవినింగ్ 4 సరౌండింగ్ మధ్యాహ్నం తర్వాత నాకు కాల్ వచ్చింది. నేను అప్పటికి అనుకున్నా. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు నిజాలు మొత్తం తెలిసిన తర్వాత దీనికి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పేద బిడ్డల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. పేద గొంతుకులకు బలంగా నిలబడాలి. ఏంటంటే ముఖ్యంగా దీంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఆషామాషి వాళ్ళు కాదు, దీంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు. మరి ఇది చిలికి ఇది ఎక్కడికి పోతుందో తెలియదు. కానీ మరి వారందరూ బయటకు వస్తారా, లేకపోతే కేవలం మధు ఒక్కనే టార్గెట్ చేసి మధుతోనే ఆగిపోతుందా? నేను మీకు వివరాలతో పాటుగా నేను ఎందుకు తీస్తున్నా అంటే, కొట్లాడుతున్నామంటే మాకు కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి. ఎందుకు నువ్వు ఆడబిడ్డ తరపు నుంచి, ఆమె తరపు నుంచి ఎందుకు సపోర్ట్గా లేకుండా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, చనిపోయింది మొత్తం ఇక్కడ పేదవాళ్ళు కదా, మరి వీనికి ఎవరు సపోర్ట్ ఉంటారు? అందుకనే నేను మీ మీడియా వాళ్ళకు వాళ్ళ ఇంటికి కూడా పోదామని విత్ ఇన్ 1 or 2 days మనం అందరం వెళ్తున్నాం. వాళ్ళు కూడా ఇక్కడికి అందరూ వస్తున్నారు. ఇక్కడ సిబిఐకి విచారణ కూడా జరపాలి. దీనిపైన క్షుణ్ణంగా జరగాలి, ఒక ట్రాన్స్పరెంట్లో జరగాలని నేను కోరుకుంటున్నాను. ఫిలిం ఛాంబర్లో మరి మొన్న ఏదైతే వీళ్ళ దాంట్లో డ్రగ్స్ దొరికినప్పుడు కావచ్చు, ఆ పార్టీ ఏదైతే పెట్టారో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సంపత్ నాయక్? అంటే ఆ రోజు మీరు ఇదే మూవీ అసోసియేషన్ లో కంప్లైంట్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే మీరు ఒక వర్డ్ వాడారు, ఒక వేరే సెలబ్రిటీ గురించి మీరు బైకాట్ చేసిరని మాట్లాడారు యూనియన్ సంబంధించి. మరి ఇదే విషయాన్ని అప్పుడు కూడా మంగ్లీ గారిదే మిస్టేక్ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఫామ్ హౌస్ బర్త్డే పార్టీ అందులో డ్రగ్స్ దొరికినాయని తెలుసు. మరి అప్పుడు బైకాట్ చేయాలని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? గంజాయి దొరికింది, అది ఇంతకన్నా పెద్ద నేరం కదా. ఇది ఇంతకన్నా పెద్ద కాదు, ఇది పెద్ద నేరం. ఇవాళ ఇది పెద్ద నేరం కదా, 4 చనిపోయారు కదా. ఎవరి వల్ల? మంగ్లీ వల్లనేనా? నేను ఏమంటున్నా, మైక్రో ఫైనాన్స్ పేరిట ఎవడెవడైతే బాధితుడు ఉన్నాడో వాని బాధితుల వల్ల చనిపోయారు కదా. గంజాయి పెద్దది కాదు నేను అనే దృష్టిలో. ఇక్కడ కేసును చూస్తున్నాను, 4 చనిపోయిన రండి. ఎవరి వల్ల? మంగ్లీ వల్ల చనిపోయినారా? మళ్ళీ నేను చెప్తున్నాను, మంగ్లీ వల్ల కాదు. మంగ్లీకి ఏదైతే ఉందో, మంగ్లీ ఈ 2 క్వశ్చన్స్ నేను ఇంతకు ముందు కూడా చెప్పిన. మంగ్లీకి మధుకు సంబంధం లేదన్నది, మంగ్లీకి మధుకి ఇక్కడ సంబంధం ఉన్నది. మంగ్లీకి మధుకి ఇక్కడ సంబంధం ఉంది. మధుకు ఎవడైతే డబ్బులు ఇచ్చినాడో వాడు ఇలా సచ్చి భూమిలో ఉన్నాడు. ఇలా వీళ్ళ తరపు నుంచి పోరాడుతున్నా. నాకు మంగ్లీ ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? మధుకు నాకు సంబంధం లేదన్నది, మధు ఎవడో నాకు తెలియలేదన్నది. మధుకు పార్టీకి ఎట్లొచ్చిండు? మధుకు శివ వాడు ఎవడైతే ఉన్నాడో ఇవాళ ఒక్కొక్కటి వస్తున్నాయి. బెంగళూరులో డబ్బులు ఏ విధంగా తీసుకోవడానికి పోయినరు. ఇవాళ తమ్ముడు చూపించినట్టు ఇంకో కంపెనీ ఏదైతే ఉందో ఈ శివ అనే అబ్బాయి ఎందుకు పోవాల్సి వచ్చింది? నేను అందుకనే చెప్తున్నాను, నాకు ఇది పెద్ద కేసు. ఇది నాకు ప్రజలు చనిపోతున్నారు, ఇవాళ వ్యక్తులు చనిపోతున్నారు, ఇవాళ పేద బిడ్డలు చనిపోతున్నారు. ఇవాళ గంజాయి దొరికిందా దొరకలేదా అనేది ఆ పోలీసు మిత్రులు చూసుకుంటారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళపైన వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రధానంగా ఇక్కడ వ్యక్తులు చనిపోతున్నారు, కోట్ల రూపాయలు పోతున్నాయి. అందుకని ముఖ్యంగా ఓకే. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఒక 4 days బ్యాక్ రమావతు మధు ఎవరైతే ఉన్నారో, రమావతు వధు మంగ్లీ తమ్ముడిని సేవ్ చేయడానికి మంగ్లీకి ఏ సంబంధం లేదు. ఇక్కడ ఓన్లీ నా వల్లనే మిస్టేక్ జరిగింది, నేను రీఫండ్ చేస్తా వాళ్ళు ఎవరి వాళ్ళకి డబ్బులు అనే విధంగా మాట్లాడుకున్నారు ఒక ఆఫీస్ లో అనే విషయాలు కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఈ విషయాలు మీకు తెలుసా? ఎవరెవరు? సారీ, రమావతు మధు మంగ్లీకి సంబంధించిన లాయర్ కావచ్చు, సోకాల్డ్ వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీడియోలు వస్తున్నాయి. వీడియోలు కాదు, ఒక డిస్కషన్ అనేది జరిగింది. ఇందులో మంగ్లీని ఈ విషయంలో కడిగిన ముత్యం లాగా బయటికి రావాలా? అదే మీరు అడిగిన దానికి నేను అందుకనే అన్నా, మంగ్లీని ఎందుకు బైకాట్ చేయాలనుకున్నామంటే, బెంగళూరులో ఒక పార్టీ జరిగినప్పుడు హేమ గారిని కూడా ఈ విధంగానే జరిగింది. నేను ముఖ్యంగా ఎందుకు అంటున్నానంటే, మంగ్లీ గారికి అలా ఏ విధంగా ఫేమ్ వచ్చింది, దేనికి వచ్చింది? మా భాషతోని, మా వేషంతోని. నువ్వు ఇక్కడ బిడ్డవు కాకపోయినా నిన్ను నక్కున చేర్చుకున్నాం, తెలంగాణ మూమెంట్లో నిన్ను మిళితం చేసుకున్నాం. నీ పాటలను ఎక్కువ చూసింది ఈ పేద బిడ్డలే. ఈ పేద బిడ్డలతోనే మళ్ళా ఆరోపణలు వస్తున్నాయి. మధుగానికి నీకు తెలియదన్నావు, మధుగాడు కొన్ని 100 కోట్లు చేసిండు, వాడు గతంలోనే అరెస్ట్ కూడా అయిండు.
ఇవన్నీ తెలిసి కూడా నువ్వు మధుగాని చెల్లెలకి ఇద్దామనుకుంటా మీ చెల్లెలకి మధుగానికి ఇద్దామనుకుంటా చూసినావు. ఎవిడెన్స్ ఉన్నాయి అవి? ఏవి ఆల్రెడీ ఉన్నాయి కదా, బయటకు వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ నేను ఎందుకు ఆ మాట అడుగుతున్నా అంటే కొంతమంది ఏమో మాట్లాడుకున్నారు ఎంగేజ్మెంట్ గురించి, కొంతమంది ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు మన బంజారా బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ చెప్పిన విషయమే. దాని తర్వాత కొంతమంది తను కూడా కొన్ని రోజుల తర్వాత కూడా చెప్పుకుంటా కూడా మాట్లాడింది. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైతే ఉందో మధుకు నాకు సంబంధం లేదన్నప్పుడు ఈ విధమైన ఫోటోలు వచ్చినాయి కదా, నేను అందుకని అంటున్నాను. ఆల్రెడీ వాళ్ళ ఏది మన ఫ్లాట్ ఏదైతే ఉందో ఫ్లాట్ లో కూడా డబ్బులు లెక్క పెట్టింది, ఇవన్నీ బయటికి రావాలి. నాకు కూర్గులో కూడా అంటే కాఫీ తోటను చూడడానికి ఎవరు పోయినరు, నేను మాట్లాడేది మంగ్లీ గారికి మొత్తం అర్థమైపోతుంది. మీరు అక్కడ ఎవరు పోయినరు, నేనేమంటాను అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చూస్తున్నాం, జనాలకి ఏం తెలుసు ఇక్కడ సంతోష్ అన్నతోని నేను మనోడే ఉన్నాడు అనుకున్నాం, కానీ చుట్టుపక్కల మన మధ్యలో ఇప్పుడు 50 మంది దాకున్నారు. అంటే తను కూడా అక్కడ ఏమేమి చూస్తున్నావు, జనాలు మనకు చూస్తలేరు అనుకుంటారు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అట్లా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మంగ్లీ గారికి పూజారి నాగేశ్వరరావు ఫస్ట్ లాయర్. మంగ్లీ తప్పు లేనప్పుడు పూజారి నాగేశ్వరరావు గారు ఎందుకు పక్కకు తప్పుకున్నారు, కొత్త లాయర్ ఇంకో లాయర్ ఎందుకు రావడం జరిగింది అనుకోవచ్చు? ఎందుకు చవానా అది మీరు చెప్పాలి. మీకేమనిపిస్తుంది అంటే ఇది ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తా ఉన్నారు? నేనేమంటున్నా, నేను బాధితుల తరపున నిలబడుతున్నాను కాబట్టి నువ్వు కడిగిన ముత్తం లెక్క రా నా మంగ్లీ గారు, మీరు నా బిడ్డ, అందువరకు మీరు పక్కన ఉండాల్సిందే. మీకు సినిమాల పేర్లతోనే మీకు పేరు వచ్చింది. నేను అందుకనే ఏమంటున్నా అంటే ఆ సినిమాలు చూస్తున్నది ఎవరు, పేద బిడ్డలు. ఇక్కడ నష్టపోయింది ఎవరు, పేద బిడ్డలు. ఇక్కడ మధుగానికి సంబంధం లేదని చెప్పింది ఎవరు, నువ్వు. మధుగాని పైన ఆరోపణలు వస్తుంది ఏంది, నువ్వు. మధుగాడు ఎక్కడికి వచ్చిండు, నీ ఫ్లాట్లలో. శివకు నీకు మధుకు లేనన్నాడు, కంపెనీ ఫోటోలు చూపించినాం కదా. సో ఇవన్నీ రిలేటెడ్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఫిలిం ఛాంబర్కి వెళ్ళారో బైకాట్ చేసిరా మంగ్లీని? బాజాప్తగా బైకాట్ చేయాల్సిందే వాళ్ళు. సినిమాలో నేను ఇప్పుడు ఇంకో కొత్త తరం ఉద్యమం రాబోతుంది, అంత ఈజీగా వదిలిపెట్టను. అంటే సంపత్ నాయక్ పర్సనల్ గ్రడ్జ్ ఉంది అనుకోవచ్చు మంగ్లీ మీద. నేను ఏమంటున్నాను, సినిమాలలో ఒకవేళ ఛాయిస్లు ఇస్తే పేద బిడ్డలై డబ్బులు పోయినాయి కదా, ఈ బాధితులందరూ ప్రొడ్యూసర్ల దగ్గరకు వస్తారు. ఇప్పుడు రేపు నువ్వు బంజారా వేష భాషను పట్టుకుని నువ్వు ఇలా ఇంత స్థాయికి వచ్చినావు, నీ పైన ఈ ఆరోపణలు వస్తున్నాయి, నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటికి రావాలంటే అప్పటి వరకు ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. కేవలం 30 రోజులు నీ పని పోతేనే, 30 రోజులు నీకు పని లేకపోతేనే నువ్వు ఇంత బాధపడ్డవే. మరి 100 కోట్లు చెప్పుకొని నేను ఇవాళ ఎవిడెన్స్ మొత్తం మీకు ఇంతకు ముందు చూపించిన కదా, మరి వాళ్ళు ఎంత బాధపడాలి. మరి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏం చేయాలి, రిలేటెడ్ అంతా ఒకటే. మీ క్వశ్చన్కి మధుకు నాకు సంబంధం లేదన్నావు, మధుకు నీకు సంబంధం ఉంది. మధుగానితో నాకు పరిచయం లేదన్నావు, మధుగాడు నీ ఇంటికి వచ్చిండు. మధుగాడు ఎవడో నాకు తెలియదు అన్నావు. మధుగానికి మీ చిన్న చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దామనేది అది అందరు చెప్తున్న మాట, నాకు కూడా చెప్తున్న మాట. మధుగాడు నీకు అసలైంది నీ పార్టీలో ఏ విధంగా వచ్చిండు అనేది ఆడపిల్ల విషయం. నేను ఏమంటున్నా, ఆరోపణ అనుకోవచ్చా ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? మీ ఛానల్ హైప్ కావడానికో లేకపోతే ఈ క్వశ్చన్లకు నేను ఆన్సర్ చేయలేను. నా ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇది ప్రతి ఛానల్లో కూడా వస్తుంది. మీరు ఎంత గుచ్చి చెప్పినా గానీ ఇవన్నీ ఎవిడెన్స్ తో చూపిస్తున్నాను. ఒకసారి మంగ్లీ చెల్లెకు ఎంగేజ్మెంట్ అయినట్టు గానీ, పెళ్లి ఫిక్స్ అయినట్టు గానీ మీరు ఇప్పుడు అది ప్రధానంగా మాట్లాడారు. నేను ఎంగేజ్మెంట్ అల్లే, మీరు ఎంత చెప్పినా ఎంత హైప్ గురించి అని మాట్లాడినా గానీ నేను ఏమంటున్నా, మధుగాడే నీకు పరిచయం లేదన్నావు. నువ్వు ఎన్ని తిప్పి అక్కడికి వచ్చిన ఇక్కడనే మధుగానికి నీకు సంబంధం లేదన్నావు. మధుగాడు వచ్చిండు, మధుగానితో శివకు సంబంధం లేదన్నావు, మధుగానితో శివకు కూడా సంబంధం వచ్చింది. మధుగాడితో నీకు సంబంధం లేదన్నావు, పార్టీలలో వచ్చిండు. మధుగారితోని వాళ్ళ ఏదైతే ఉందో చిన్న చెల్లె గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇచ్చి చేద్దాం అనుకున్నది వాస్తవమా కాదా? నువ్వు మంగ్లీ గారిని అడగండి. నువ్వు ఒకవేళ ఇది కాదంటే నేను దేనికంటే దానికి సిద్ధం. ఓకే, మ్యారేజ్ అనేది నో క్యాన్సల్, అది అంటే మేము మాట్లాడుకోలేదు, అది ఫేక్ ఎలిగేషన్ అంటే దేనికైనా సిద్ధం. ఫేక్ ఎలిగేషన్ కాదు, అది వాస్తవం. కాబట్టి ఈ ఇంటి దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎంత తిప్పుకొని వచ్చినా ఇంతే. మీరు ఎంత అంటే మీరు ఎట్లా పెట్టినా గానీ మేము నిజాలకే ఆడికే వస్తాయి, సంబంధం లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా నేను ఇంత ముందు కూడా క్వశ్చన్ అడిగినా, మీరు అది పక్కకు వెళ్ళిపోయింది, అది స్కిప్ చేసి. మంగ్లీ ఒక 4-5 days బ్యాక్ కొంతమంది ఒక ఆఫీస్ లో కూర్చొని ఏం జరిగినా మంగ్లీని కడిగిన ముత్యం లాగా బయటకు తీసుకురావాలి, శివ కావచ్చు మంగ్లీని కావచ్చు, మొత్తం రమావతు మధు మీద తోసేయాలి. రమావతు మధు ఆల్రెడీ నేను ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నేను మిగతా డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నా
అని చెప్పడం జరిగిందని తెలుసా ఉంది. మంగ్లీ గారా? మంగ్లీ గారు, రమావత్ మధు. అది ఇస్తే సంతోషమే కదా, ఉమ్, అది ఇస్తే అట్లగాని ఇస్తే సంతోషమే. ఇక దాంతో పాటు మా ఉద్యమం కూడా ఆపేస్తాం. ఓకే. మా అంటే మేము కొట్లాడుతున్నది ఎందుకు, ఇవాళ కొత్త తరం వాళ్ళతో ఇలా కొట్లాడిపిస్తున్నాం ఎందుకు, కేవలం వాళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి. ఓకే. న్యాయం జరగాలని మంగ్లీ గిట్ అంటే రండి ఇవ్వండి. నేను ప్రధానంగా మంగ్లీ గారి దగ్గర పోలీస్ వ్యవస్థకు ఇంటెలిజెన్స్ మొత్తం తెలిసిపోతుంది. ఓకే. ఆ డబ్బులు మొత్తం వెనక్కి తీయండి. ఓకే. ఎక్కడెక్కడ వచ్చినాయి ఆ వీడియోలు, మీ ఛానల్లో కూడా వచ్చినాయి, మిగతా వాళ్ళ ఛానల్లో కూడా వచ్చినాయి, అందరి ద్వారా వస్తున్నాయి. దాన్ని పట్టుకొని ఉంటే తెలిసిపోద్ది కదా. ఓకే. నేను చాలా క్లియర్గా ఇప్పుడు ఫోన్ కాల్ సిడిఆర్ కానీ వచ్చినా కానీ మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నా, గత సంవత్సరం నుంచి మొత్తం వస్తూనే ఉంటాయి డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఓకే. నేను మీ ఛానల్ ద్వారా ఒకటే సవినయంగా రాజకీయ నాయకులను కానీ పోలీసులను కానీ నేను ఒకటే ఉంటా, కేసును పక్కదారి పట్టియకండి, అసలైన కల్పరిట్ని మీరు కాపాడే ప్రయత్నం చేయకండి. ఒకవేళ నిజంగానే ఆ పేద బిడ్డలకు, ఈ చనిపోయిన వాళ్ళకు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరిగితే నాకు చాలు. మీ ఛానల్ ద్వారా నేను ఇదొక్కడే కోరుకుంటున్నాను. ఓకే. మీ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది, కొన్ని పార్టీ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, వాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకొని మంగ్లీని సపోర్ట్ చేస్తా ఉన్నారని మీరు ఎలిగేషన్ చేశారు. ఎవరు? అది వాస్తవం అనుకోవచ్చా, అవాస్తవం అనుకోవచ్చా? నేను నిన్న కొంతమంది బాధితుడు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలు యావత్తు, ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఆ బాధితుడు చాలా క్లియర్ గా చెప్పిండు. ఈ భీమా నాయక్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అన్న ఇవాళ కొంతమంది ఎవరైతే పెడుతున్నారో, ప్రధానంగా నేను ఇప్పుడు పేరు వచ్చినప్పుడు చెప్తాము, ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉండి వాళ్ళ పేరు చెప్పుకొని మనం ఎందుకు గలీజ్గా ఉంటుంది. చాలా క్లియర్ గా అప్పుడు ఏ ఛానల్ ఉండే, మన తొలిగి వెలుగు లేకపోతే మిగతా ఛానల్ ఉండే, వాళ్ళ ముందే మాట్లాడిచ్చినాం. అన్న మమ్మల్ని అన్యాయం చేసినప్పుడు వీడు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని అలా ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు, అతను డైరెక్ట్ నిన్ననే లైవ్ లో మాట్లాడిచ్చినాం. నిన్న ప్రెస్ మీట్లు ఉన్నప్పుడే లైవ్ లోనే మాట్లాడిండు. కావాలనుకొని ఈమె కొంతమందికి డబ్బులు ఇచ్చి చేపిస్తుంది, అది సంపద నాయక్ చెప్పింది కాదు. నిన్న చాలా ఛానల్స్ ఉన్నాయి, ఒక 20 ఛానల్స్ దగ్గర ఉన్నాయి. ఆయన కూడా టైంకు కరెక్ట్ గా కాల్ చేసిండు. అతనే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సోకాల్డ్ కొంతమంది పెడుతున్నారో, అది సంపత్ నాయక్ చెప్పిన మాట కాదు, ఎవరైతే బాధితుడు చెప్పిండో బాధితుడే కొంతమంది దగ్గర డబ్బులు, తను ఏమనంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెట్టిస్తున్నారన్న, ఈ విధంగా జరుగుతుంది, మీరు నిజం వైపు నిలబడుతున్నందుకు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, థ్యాంక్ యూ అన్న అని కూడా అన్నాడు. డెఫినెట్ గా మనం గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో కూడా మనం చూసినాం. మనం ఏంటంటే నిజం వైపు ఉంటాం, బాధితులకు న్యాయం జరగాలనేది మన కాన్సెప్ట్ అన్న. ఓకే. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మంగ్లీ గారికి 100% సంబంధం ఉందని చెప్తారా, లేదంటే ఈ బాధితులకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదని చెప్తారా? నేను ఏమంటున్నా అంటే నిజాలు బయటికి రావాలి. నువ్వు ఏ విధంగా నన్ను మోసం అంటే నన్ను మభ్య పెట్టినావు, క్యారెక్టర్ని దెబ్బతీసినట్టే కదా. నేను నీకు ఫస్టే నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడే నిజాలు నాకు చెప్పేది ఉంటే దాన్ని ఏ విధంగా కడుక్కొని, ఏ విధంగా నువ్వు బయట అంటే వాళ్ళకు అన్యాయమైన వాళ్ళకు న్యాయం ఏ విధంగా చేస్తున్నా అది నువ్వు నాకు చెప్పేస్తే అయిపోయేది. ఓకే. కానీ జరిగిపోయింది, నిజం ఒప్పుకుంటే బాగుండేది. నాకు మధుకు నాకు సంబంధమే లేదన్నావు కదా. అవును, సంబంధాలు వచ్చినాయి కదా, మధుకు నాకు సంబంధమే లేదన్నావు కదా. నీ బర్త్డే పార్టీకి వచ్చిండు కదా, అవును, నీ శివతో కూడా నీతో ఉన్నాడు కదా, మీ తమ్ముతో ఉన్నాడు కదా. ఇవన్నీ అబద్ధాలు అంటే ఇవన్నీ నువ్వు నాతో అబద్ధాలు ఆడినట్టు కదా. నన్ను అక్కడ దాంతో పాటు ముఖ్యంగా ఈ పేద బిడ్డలు చనిపోతున్నారు. వీళ్ళు అరే క్యాంపస్ అబ్బాయి చనిపోయిండు, 100% ఇది ఏదైతే చూపిస్తా ఉన్నారు 40 లక్షలు ఇచ్చినాడు. వీళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దామా? నువ్వు ఒక్కరితో కాదు, మీ మీడియాతో నేను ఏమంటున్నా, ఒక్కరం కాదు మనం పోవాల్సింది, అందరం వెళ్ళాలి మనం. బాధితులకు న్యాయం చేయాలి. 40 లక్షల దాకా ఇచ్చిండట. ఓకే. వాళ్ళ ఇక నేను ఇప్పుడు ఇది పెట్టాను కదా మీకు ఇది ఏమన్నాను, ఇప్పుడు ఇది ఒక్కరిది కాదు ఇదంతా. నేను ఏమంటున్నా అంటే ఇది కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించింది. ఇగో నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా నీకు చెప్పిన కదా, ఇది ఒక్కరిది కాదు. దీంట్లో అందరూ గిరిజన బిడ్డలే, లంబాడి బిడ్డలే. వాళ్ళ పేర్లు రమావత్ లక్ష్మ, ఇస్లావత్ జాయి, దాని తర్వాత రమావత్ చత్రు, రమావత్ బుడ్డ, రమావత్ బీప్ల, రమావత్ హనుమంతు, రమావత్ లక్ష్మి, రమావత్ చిన్న, రవి, శుభావత్ మోహను, సభావత్ రమేష్, కొర్రా రాజు, అశోక్ యాదవ్, దాని తర్వాత రమావత్ అశోక్, వీళ్ళందరూ గిరిజన బిడ్డలే. సో అట్లా వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ప్రయత్నాలు కాదు, ఆ రోజు నేను మీకు కూడా కాల్ చేసిన, ఇది కూడా మీరు రావాలి, వెహికల్ పెట్టుకొని మనం పోదామన్నా అన్నారు. మనం డెఫినెట్ గా మనం పోవాలి. నేను ఏమంటున్నా అంటే
బాధితుల పక్షాన మనం గట్టిగా నిలబడాలి. దీంట్లో అసలైన కల్పరిట్ ను మనం పక్కకు పోనీయకుండా వాళ్ళని కూడా శిక్ష పడాలి. ఇటువంటి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా వాళ్ళకు మనం ఒకటి వేడుకుందాం. అధిక వడ్డీ అని చెప్పేసి వాడు అధిక వడ్డీ ఆశతో చూపిస్తే మోసపోయేది మీరే. మీకు చేతులెత్తి దండం పెడతానా, మారండి. డబ్బులు ఉచితంగా రావు, డబ్బులు ఫ్రీగా రావు. ఎవడు ఎందుకు ఇస్తాడు? మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇలా చూడండి, ఈ బిడ్డలు ఈ విధంగా చనిపోతున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నా, మోసపోకండి. ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించుకోండి అంటున్నా. థ్యాంక్ యూ మిత్రులారా. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సంతోష్ అన్న. ఓకే, విన్నర్ కదా సంపత్ నాయక్ ఏం చెప్తా ఉన్నాడంటే, మంగ్లీ గారు నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు నిజాలు చెప్తే బాగుండేది, నాకు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. రమావతి మధు నాకు పరిచయం లేదు కాబట్టే నాకు అబద్ధాలు చెప్పి నన్ను ఇందులోకి లాగి నన్ను కూడా ఒక విధంగా తప్పుదారిలో పట్టించే ప్రయత్నాలు చేసింది. కాబట్టి నాకు కోపం వచ్చింది. నేను ఆ టైంలో ఇక్కడ లేను, విజయవాడలో ఉన్నానని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏదేమైనా మంగ్లీ రోజుకింత పెరుగుతా ఉన్నది మంగ్లీ ఇష్యూ తప్ప తగ్గడం అనేది అయితే లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ సంపత్ నాయక్ గారు చెప్పినట్టుగా రమావతి మధుకి అండ్ మంగ్లీ చెల్లెలకి మ్యారేజ్ చేద్దామన్న విషయం పచ్చి నిజం అనే విధంగా సంపత్ నాయక్ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా మొత్తం మీద బాధితులకు న్యాయం జరగాలని కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, సంపత్ నాయక్ గారు చెప్పిన విషయాలలో కొన్ని విషయాలు ఏమనిపిస్తా ఉన్నాయంటే, మనం ఇక్కడ కూడా అడిగినాం, అంటే బయట ఉన్న డౌట్లు కూడా, అంటే సంపత్ నాయక్ ఒక్కడే ఎందుకు ఇప్పటి వరకు, అంటే ఇన్ని రోజులు ఎందుకు లేటుగా వచ్చిందంటే కూడా నేను విజయవాడలో ఉన్నానని చెప్పడం జరుగుతూ ఉన్నది. సారీ, ఇంకో విషయం ఏంటంటే, సంపత్ నాయక్ అనే వ్యక్తి డబ్బులకు లొంగేటోడు కాదు. అవి లొంగే వాళ్ళు వేరే విధంగా ఉంటారు. నేను డబ్బులకు లొంగననే విధంగా కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు సంపత్ నాయక్. నేను ఏమంటా ఉన్నా, ఏదేమైనా పేద ప్రజలు ఎవరైతే మరణించిరో, ఎవరికైతే సూసైడ్ చేసుకొని మందు తాగడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధితుల ఇళ్లకు కూడా వెళ్దాము, నేను రెడీ, దానికి కూడా వెళ్దాం, మీ మీడియా కూడా రావాలని చెప్తా ఉన్నారు సంపత్ నాయక్ గారు. 100-200% బాధితుల ఇండ్లకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మంగ్లీ విలేజ్ కూడా వెళ్ళడానికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇది పరిస్థితి సంపత్ నాయక్ గారు చెప్పిన విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.